మొత్తానికి 4 స్టేట్లు కేరళ, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి, అస్సాం చాలా క్లియర్‌గా ఉన్నాయి. అక్కడ ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది తేలిపోయింది. కానీ తమిళనాడు మాత్రం ఇంకా కొంత సస్పెన్స్ కంటిన్యూ అవుతుంది. 100 సీట్లు దాటాడు విజయ్. అయినా 118 మ్యాజిక్ ఫిగర్ అక్కడ. 110 వరకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ట్రెండ్ చూస్తుంటే. మరొక 5, 6 సీట్లు తక్కువ పడితే అప్పుడు ఏం జరగబోతుంది? ఏఐడీఎంకే చీలుతుందా? లేకుంటే డీఎంకే నుంచి ఎవరైనా వచ్చి విజయ్‌తో కలుస్తారా? లేకుంటే అవుట్‌రైట్‌గా బీజేపీ ఒక ఒక రాష్ట్రం అధికారంలో ఉండాలి అని కోరుకునే పార్టీ కాబట్టి విజయ్‌కి బయట నుంచి మద్దతు ఇస్తుందా? ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్‌గా ఉంది. ఏదేమైనా దేశంలో ఉన్న ఒకే ఒక కమ్యూనిస్ట్ రాష్ట్రం కేరళ అధికారం కోల్పోయింది. అక్కడ కమ్యూనిస్టులు అధికారం కోల్పోయారు. అక్కడ అక్కడ కూడా యూడీఎఫ్ ఘన విజయం సాధించిందని చెప్పాలి. 100 సీట్లకు చేరువైంది. 40, 50 సీట్ల దగ్గరే లెఫ్ట్ పార్టీ ఉంది. సిపిఎం అలయన్స్ పార్టీలు ఉన్నాయి. దీనికి సంబంధించి జూలకంటి రంగారెడ్డి గారు మనకు ఫోన్ లైన్‌లో అందుబాటులో ఉన్నారు. మాట్లాడదాం ఒకసారి. రంగారెడ్డి గారు, మీ చేతిలో ఉన్న ఒకే ఒక కమ్యూనిస్ట్ రాష్ట్రం కూడా కోల్పోయారు. చాలా స్ట్రాంగ్. కేరళ అంటేనే కమ్యూనిస్ట్ గుర్తొచ్చే స్టేట్ ఒకటి. పశ్చిమ బెంగాల్ అంటే ఎప్పుడో మీ స్టేటే, అది కూడా అది పోగొట్టుకున్నారు. త్రిపుర పోయింది. ఇప్పుడు మిగిలిన ఈ ఒక్క స్టేట్ కూడా పోయింది. తెలంగాణలో ఒక సీటు ఉంది వామపక్షాలకు, రెండింటికి కలిపి. ఎలా చూస్తున్నారు? అంటే వామపక్ష రాజకీయాలకు కాలం చెల్లిందా? మీరు తోక పార్టీలను చాలా రోజుల నుంచి రాజకీయ నాయకులు విమర్శలు చేస్తుంటారు. ఆ తోక పార్టీగా కూడా మిమ్మల్ని తీసుకునే పరిస్థితి ఇక కనిపించకుండా పోతుందా? మళ్ళీ పుంజుకుంటారా? ఏమనిపిస్తుంది మీకు ఈ ఫలితాలు చూస్తే? ఇప్పుడు కేరళ రాష్ట్రంలో ఒక చరిత్ర ఉంది. అక్కడ ఎప్పుడైనా కూడా ఒకసారి ఎల్డిఎఫ్, ఒక టర్మ్ ఏమో యూడిఎఫ్ వచ్చేది. పోయినసారి మాత్రమే రెండోసారి మళ్ళీ ఎల్డిఎఫ్ రావటం జరిగింది. మూడోసారి కూడా రావటానికి కొరకు అక్కడ ఉన్న ప్రభుత్వం విజయన్ గారి నాయకత్వంలో వాళ్ళు మాక్సిమం ప్రజలకు దగ్గరగా ఉండి సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, తర్వాత రాష్ట్ర అభివృద్ధి కొరకు బాధ్యతగా నిజాయితీగానే పనిచేశారు. కానీ ఏంటంటే కేరళ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు మనం పరిశీలించినా కూడా పోయినసారే అట్లా వచ్చింది, కానీ అట్లా ఉంది. అందుకని ఒక మార్పు అనేది కోరుకోవడం అనేది వాళ్ళకి ఎప్పుడు అలవాటు. అది ఆ పద్ధతుల్లోనే జరిగింది తప్ప ప్రభుత్వము దేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం అందరికి వైద్యం అందించడం, విద్య కానివ్వండి, పేదరికం లేకుండా అసమానతలు తొలగించే విషయంలో అందరికీ ఇండ్లు, ఇవన్నీ కూడా చాలా చేశారు. కాకుండా ఏంటంటే అక్కడ హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు 3 భాగాలుగా ఉంటారు. కార్పొరేట్ రాజకీయాలు కొన్ని భ్రమలు కలిగించి, తర్వాత కొన్ని మతపరమైనటువంటి దేవుళ్ళ సెంటిమెంట్, మత సెంటిమెంట్ ఇవన్నీ కూడా ఉపయోగించి తర్వాత ఏంటంటే రకరకాల ప్రయత్నాలు చేశారు. తర్వాత ఈసారి డబ్బు ప్రలోభాలకు కూడా కొంత ఓటర్స్ గురి చేశారు. ఇక్కడ రంగారెడ్డి గారు, అన్నిటికంటే ముఖ్యంగా లెఫ్ట్ రైట్ కలిశాయి అని ఒక చర్చ జరిగింది. పశ్చిమ బెంగాల్లో మీరు అక్కడ సపోర్ట్ చేసినట్టు బీజేపీకి, ఇక్కడ బీజేపీ మీకు సపోర్ట్ చేసినట్టు కేరళలో ఒక పెద్ద ఎత్తున చర్చ దేశవ్యాప్తంగా జరిగింది. అది ఏమైనా ఇంపాక్ట్ పడిందా దాన్ని? లే బీజేపీ ఏదన్నా సపోర్ట్ చేస్తుందంటే కమ్యూనిస్టులే ప్రధాన శత్రువులుగా చూస్తారు బీజేపీ వాళ్ళు. బీజేపీని కూడా మేము అట్లాగనే చూస్తాం. వాళ్ళ ఓటింగ్ ఏదన్నా అటు ఇటు ట్రాన్స్ఫర్ అయిందంటే కాంగ్రెస్ పోతే ఇతర బూర్జువా పార్టీలో పోతే తప్ప మాకు మాత్రం వేయరు. మా వాళ్ళు కూడా వాళ్ళకి వేయరు. కేరళలో కూడా అదే. కేరళలో కూడా ఏంటంటే కమ్యూనిస్టులు రాకూడదు, లెఫ్ట్ గవర్నమెంట్ రాకూడదు అని చెప్పేసి లెఫ్ట్ కు వ్యతిరేకంగా ఉన్న శక్తులతో వాళ్ళు కలిసి స్నేహం చేస్తారు, ఓటు ట్రాన్స్ఫర్ కూడా చేస్తారు తప్ప దేశంలో ఎక్కడ కూడా బీజేపీ వాళ్ళు సిపిఎం కేయటమో, సిపిఎం బీజేపీ కేయటమో జరగదు. బెంగాల్లో కొంతమంది శ్రేణులు గతంలో అక్కడ ఉండేటువంటి లోకల్ అరాచకం తోటి మమతా బెనర్జీ వాళ్ళ మనుషులు చేసిన దాని మీద అక్కడక్కడ కొద్దిగా ఏదో జరిగితే వాళ్ళని కూడా పార్టీ నుంచి తీసేశారు గతంలో, ఇప్పుడు కాదు అది. కాబట్టి బద్ద శత్రువులు ఇప్పుడు ప్రధానంగా బీజేపీ, కమ్యూనిస్టులు అనేటువంటిదే ఉంది కదా. అంటే రంగారెడ్డి గారు, మీకు తెలియంది కాదు, మనం ఇంతకు ముందు కూడా ఒకసారి డిస్కస్ చేసాం. రేవంత్ రెడ్డి గారు కేరళ ప్రచారంలో చేసిన విమర్శ కానీ, చేసిన అలిగేషన్ కానీ ఇదే కదా మీ పైన. విజయన్ గారు బీజేపీ అక్కడ కలిశాయి, బీజేపీకి అనుకూలంగా, కమ్యూనిస్టులకు అనుకూలంగా బీజేపీ పనిచేస్తుంది అక్కడ అని కూడా ఆరోపించారు. బీజేపీ వాళ్ళు విజయన్ గారి మీద, తర్వాత మరి కొంతమంది మీద కేసులు పెట్టించారు. ఈడీ కేసులు అవన్నీ కూడా పెట్టించారు. సినిమాలు కూడా తీశారు, మీరు చూశారు కదా, కేరళ స్టోరీ అని చెప్పేసి. తర్వాత సైద్ధాంతికంగా బీజేపీ ఆర్ఎస్ఎస్ ని ఎదుర్కోవటంలో సిపిఎం పార్టీ, వామపక్షాలే ఉంటాయి తప్ప వీళ్ళు కాదు. అది ఎప్పుడు కొన్ని రాజకీయ ఘర్షణలు కానీ హత్యలు కూడా జరిగినాయి కేరళ రాష్ట్రంలో. ఆర్ఎస్ఎస్ తర్వాత ఏంటంటే మా సిపిఎం పార్టీ కార్యకర్తల మధ్య కూడా
బలమైనటువంటి ఘర్షణ కానీ అదంతా కూడా పోరాటము సైద్ధాంతికంగా కమ్యూనిస్టులు, బీజేపీ, ఆర్ఎస్ఎస్కే, కాంగ్రెస్ కాదు. అది తప్పు. కావాలని వాళ్ళు ఆ రకంగా ఆరోపణలు చేసి కొన్ని భ్రమలకు గురి చేసి కొంత డబ్బు కూడా ఖర్చు పెట్టి రకరకాలగా వాళ్ళని ఓటర్స్ ఆకర్షించే విధంగా తప్పుడు ప్రచారం చేశారు. అది ఎవరు కరెక్ట్ రైట్. కాదు. ఫైనల్ గా ఒకటి చెప్పండి, జూలకంటి రంగారెడ్డి గారు, మీరు కోల్పోయిన రాష్ట్రాల్లో మళ్ళీ ఎక్కడ పుంజుకున్నట్లయితే కనిపించలేదు. అధికారం కోల్పోయిన రాష్ట్రాల్లో కేరళలో కూడా అంతేనా? మిగిలిన కేరళ ఒకటే కదా మీకు? ఏముండదండి. అంటే ఇప్పుడు ఒకటి గుర్తుంచుకోవాలి కళ్యాణ్ గారు, ఆల్టర్నేటివ్ విధానాలు అనేటువంటి ఇవన్నీ కూడా ఈ టెంపరవరీగా ఓటర్స్ ని ఆకర్షించి రకరకాల భ్రమలకు గురి చేసి డబ్బు ఖర్చు పెట్టి తర్వాత ఏంటంటే సాధ్యం కానటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇది చేస్తాం అని చెప్పేసి ప్రజల్ని ఆకట్టుకునేటువంటి మోసపూరితమైనటువంటి కొన్ని వాగ్దానాలు, డబ్బులు, భ్రమలకు గురి చేసి ఓటర్స్ ని వాళ్ళ వైపు తిప్పుకుంటాం. ఇది టెంపరవరీ. రైట్. ఓకే. రైట్. థ్యాంక్ యూ. అవసరం. రైట్. థ్యాంక్ యూ రంగారెడ్డి గారు.